గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ శుభోదయం అండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నా. మొన్న మామిడి పండుతో చేసుకున్నాం, సీజనల్ ఫ్రూట్ కాబట్టి. ఇప్పుడు మరో పండుతోని మరో వెరైటీ చేసుకుందాం. ఇది కూడా సీజనల్ ఫ్రూట్, హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకైతే చాలా ఇష్టపడుతుంది. మనం కూడా ట్రై చేయొచ్చు. అది పచ్చిది కూడా తినొచ్చు, కానీ తినడానికి పిల్లలు ఇప్పుడు నచ్చుకుంటారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. ఆ పండుని తినమని చెప్పాను, కానీ మా పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ మనం వేరే విధంగా ట్రై చేసి పిల్లలకి పెట్టాము. ఇదిగోటనే దేశీ వెరైటీ తాటిపళ్ళు. చాలా బాగుంటుంది. వాసన అయితే మాట అద్దరిపోతుంది. ఆల్రెడీ ఇల్లంతా వాసన వస్తుంది. రాత్రి రోమేరు కూడా అదే అన్నాడు. నిన్న తెచ్చాను నేను. నాన్న ఇల్లంతా వాసన దంచి కూడా వేస్తుంది. ఏం పండు ఇదే అని అడిగాడు. అడిగి అర్థం కాలేదు. నాన్న ఇందులో మూడు ఉంటాయి అన్నాడు. ఆ మూడు అంటే ఏదో 3 తాటి ముంజలు ఉంటాయి కాబట్టి ఆ వాటిని మూడు అనుకుని కూర్చున్నాడు. ఆడికి పూర్తిగా పేరు గుర్తు రాలేదు. మనం దీన్ని ఏం చేయాలనేది చెప్తాను. ఇవ్వండి, నేను ఇలా ఓవెన్ మీద పెట్టి దీన్ని బాగా కాల్చి తర్వాత దాన్ని ఒక రకమైన థింగ్స్ తయారు చేస్తుంది మా అమ్మ. ఈరోజు మా అమ్మే తయారు చేస్తుంది, నేను తయారు చేయట్లేదు. నాకు అంత దీని మీద పెద్ద నాలెడ్జ్ లేదు. కానీ దీన్ని అయితే అంటే బాగా కాల్చాలి. మమ్మీ కాల్చి పెట్టమన్నది కాబట్టి నేను కాలుస్తున్నా. దీని మీద కాలుస్తున్నా, ఇండక్షన్ స్టవ్ మీద. సో దట్ కొద్దిగా గ్యాస్ తక్కువ అవుతుందని, మరి ఇంకేం కాదు. మనం అలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. చిన్నప్పుడు తెగ తినేవాడిని నేను. బాగా తెచ్చుకొని తిన్నాను. ఆ రోజులే వేర్లేని. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గరలో ఎక్కడైనా తాటిపళ్ళు దొరికితే చక్కగా తెచ్చుకొని తినండి. చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే మటు చాలా మంచిది. కొద్దిగా మనలాంటి ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరుగుతున్నా, ఎవరికైనా కాళ్ళ నొప్పులు ఉన్నా, ఎవరికైనా ఏదైనా ఉన్నా సరే బాగా పీకులు అయితే వస్తాయి. బాగా ఎక్కువ తిన్నామంటే రాత్రి పడుకొని లేచేటప్పటికి తెల్లరి కళ్ళు కూడా అంటుకుంటాయి. మొత్తం అంటే విపరీతమైన మొత్తం వస్తుంది. మంచి నిద్ర పడుతుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. చక్కగా కాల్చిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని చక్కగా తొక్కలు పొలిచి తర్వాత ఇందులోటి పూర్తిగా ఉన్న రసాన్ని బయట తీసుకోవాలి. ఇప్పుడు అమ్మ తీస్తూ ఉంటే అలా తీయాలి అని చూసి చెప్తాను నేను మీకు. 4 కల్లోనే జ్యూస్ తీసాం. జ్యూస్ ఎలాగొచ్చింది. తాటెంకలు రిమైనింగ్స్ ఎలాగ ఉంటాయి. మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు దువ్వుకోపోతే మాస్టర్లు ఇలాగే అనేవారు, ఏంట్రా తలకాయ చీసి తాటెంకలాగా ఉంది అనేవారు. చూడండి, పూర్తిగా తినేస్తే ఇలా తయారవుతుంది. జుట్టు కూడాను ఎప్పుడైనా 2 రోజులు తలకి స్నానం చేయలేదు అనుకోండి, ఇలాగే పిచ్చిగా తయారవుతుంది. దానికే చీకిసిన తాటెంక అంటారు. ఇంకోటి గోధుమ నూక ఇంచుమించుగా 3 కాయలకి 3 గ్లాసులు గోధుమ నూక తీసుకున్నాం. దాన్ని బాగా నానబెట్టాం. సో దట్ యాక్చువల్గా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ నానబెడితే మెత్తగా గుల్లగా వస్తుందని చెప్పి నానబెట్టి ఉంచాం. దీనిలో కలపాలి. యాజ్ వెల్ యాజ్ ఒక బియ్యం పిండి ఒక గ్లాస్ వేసుకోవాలి. బియ్యం పిండి తర్వాత ఏమో బెల్లం 1 కిలో పడుతుంది. బెల్లం అది కలుపుతున్నప్పుడు మాట్లాడుకుందాం. తీసుకున్నాం బెల్లం కొద్దిగా నానాలి. మిక్సీలో వేసి అనకన్నా ఒకటి ఉంటే ఆటోమేటిక్గా నానిపోతుంది. బెల్లమే కాబట్టి. ఏంటిది? యాలక్కాయ. స్వీట్ అనేటప్పటికి యాలక్కాయ పౌడర్ లేకపోతే దాని ఫ్లేవర్ వాసన రాదు, మజా రాదు. గోధుమ నూక నానేసిన ముద్ద, వరిపిండి, ఇది కొబ్బరికూర, చిటికెడు ఉప్పు. ఈ ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవడం. మెత్తగా శుభ్రంగా గోధుమ నూక ముద్ద ఉంది కదండి, గోధుమ నూక నానేసాం కదా, ఆ ముద్ద చూడండి సాగుతున్నట్టు పిండి పడుతుంది. నాన్న వాసన మటుకు బాగా వస్తుంది. ఈ తర్వాత నానాలా అది అక్కర్లేదు, అలాగా అయిపోతుందా? చూద్దాం తర్వాత కావాలంటే గట్టి చేయాలంటే చేసుకోవచ్చు. ఇది లేదంటే ఇది గరిట్లాగా ఇలాగా పొంగడాల్లాగా వస్తాయి. పొంగడాల్లాగా వస్తే వెరైటీ టేస్ట్ వస్తుంది. బాగా పీడించాలేమో.
పిండి అది కలిపాం కాబట్టి నేను కలుపుతాను. ఇంకా చేతితో కలుపుతాను. అమ్మాయి చేత్తో కలుపుతున్నాను. పర్ఫెక్ట్గా వస్తుంది. ముద్దలు లేకుండానో ఎక్కడనో చూసుకోవాలన్నా. చూసుకున్న తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ చూసుకొని చెప్తాను. బాగా ఆమె పేడించింది. బాగా పేడిస్తే స్మూత్గా తయారవ్వాలి. స్మూత్గా తయారైంది. ఆ నూకుతో ఉంటారు కాబట్టి ఇప్పుడు అమ్మ పొంగడాలు వేస్తుంది. మీ అమ్మ టేస్ట్ ఉంటుంది. పొంగడాలు వేస్తూ మాట్లాడుకుందాం. రోడ్ని వేడి నూనె చేసాం. దానిలో అమ్మ పొంగడాలు వేస్తున్నా. ఇది మంచి కలర్ వచ్చినంత వరకు బాగా వేపుకుంటే బాగుంటుంది. కానీ మీడియం సిమ్లోటే వేగాలి. ఎగితే అప్పుడు లోపల కూడా ఉడుకుతుంది. ఉడికితే యామ టేస్ట్ వస్తుంది. లాస్ట్కి వేగిన తర్వాత చూసుకొని మాట్లాడదాం. ఒకటిన సగం వేగిన తర్వాత అమ్మ మరో 3 పక్కన వేసిన. ఆ పక్కన చూసారా మంచి గోధుమ కలర్లో మంచి డార్క్గా తయారవుతుంది. అవి అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత తినండి. గౌరవ తొందరగా తినేకండి. కొద్దిగా చల్లారిన తర్వాత తింటుంది. ఇది ఒక బాగా చల్లారి మచ్చటి రోజుకైతే ఇంకా బాగుంటాయండి. ఇప్పుడు తింటూ మాట్లాడుకుందాం. కంప్లీట్ అయిపోయినండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తా. తర్వాత తింటూ మాట్లాడుకుందాం. ఇవ్వండి చేసాం. చూడడానికి అయితే మరి చాలా అందంగా ఉన్నది. తినడానికి కూడాను బాగుంటుందని అనుకుంటున్నా. ఇంకో వాయి ఆల్రెడీ అమ్మ వేస్తుంది. వేస్తాను టేస్ట్ చేసి. తాటిపండు వాసన అయితే మనకు తగ్గలేదు మమ్మీ. చాలా బాగుంది. ఆ పండు ఫ్లేవరు చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేయండి. నిజంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా అమ్మ చేసిన వంటే. ఎవరి అమ్మలు వాళ్ళకి రుచి అన్నట్టు మా అమ్మ చేసింది కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగుంది ఏంటండి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ మధ్యన సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరూ చూడండి. థ్యాంక్ యూ అండి. బాయ్.